నా పేరు వెన్నెల. నేను ఎడ్జిటీగా ఎంపీపీఎస్ వెమ్లవాడ పాఠశాలలో పని చేస్తున్నాను. పోలీస్ స్టేషన్ రోడ్డు. మా పాఠశాలలో ఉన్న బుక్స్ క్వాలిటీ బుక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి వచ్చిన బుక్స్ అన్నీ క్వాలిటీ బుక్సే. ప్రతి బుక్ ఒక ప్యాటర్ను ప్రింటెడ్, ప్రతి లెసన్కి ప్రతి ఒక్కటి ప్రింటెడ్ అండ్ ప్రతి ప్యాటర్ను ప్రతి లెసన్కి రిలేటెడ్గా ఉంటుంది. మనము పిల్లలకు టీచింగ్ చేసేటప్పుడు కూడా పిక్చర్స్ను చూసి మళ్ళీ పిక్చర్స్తో పాటు అక్కడ ఏం జరుగుతుంది అనేది వివరంగా చెప్పడానికి బుక్స్ చాలా బాగున్నాయి. కాబట్టి పిల్లల్ని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్కి పంపాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క టీచరు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ట్రైనడ్ అలాంటి టీచర్స్ మన స్కూల్ పాఠశాలలో వర్క్ చేస్తున్నారు. ప్రతి లెసన్కి ప్రతి ఒక్క మేము చెప్పే ప్రతి పాఠాలు కూడా పిల్లలకు ఏ విధంగా ఉంటాయంటే వాళ్లకు మేము చెప్పేది కృత్యాధార పద్ధతి, అంటే ఎవ్రీథింగ్ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మళ్ళీ వాళ్లకు ప్రతిదీ అర్థమయ్యే విధంగా బోధిస్తాము. అలాంటి టీచింగు మేము మా పాఠశాలలో ప్రతిరోజు ప్రతి ఒక్క యాక్టివిటీస్ పిల్లలతో పాటు మేము కూడా చేస్తాము. పిల్లలకు కృత్యాధార పద్ధతి ద్వారా పిల్లలకు మేము విద్యను బోధిస్తాము. ఇక్కడ ఉన్న బుక్స్ అన్నీ క్వాలిటీ బుక్స్, అంటే మనకు ప్రతిదీ కూడా ప్రింటింగ్ కూడా ప్రతి పేజు ప్రతిదీ పిల్లలకు అర్థమయ్యే విధంగా పిక్చర్స్ ఉంటాయి అన్నట్టు. ఆ పిక్చర్స్ని చూసి పిల్లలు అర్థం చేసుకుంటారు. టీచర్ సంథింగ్ ఇక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఏదైనా పిల్లలు బయట చూసినవి కూడా ఇక్కడ మనకు చెప్పగలుగుతారు. అంత బాగున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్కి అవేర్నెస్ రావాలంటే ప్రతి ఒక్కరు పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలకు పంపాలని కోరుకుంటున్నాము. ఇక్కడ చూడండి నోట్ బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ పిల్లలకు నోట్ బుక్స్ ఇస్తాము. వాళ్ళకు కొందరికి ఏమో చెక్ రూల్స్ ఇస్తాము ఫస్ట్ సెకండ్కి. మిగతా వాళ్ళకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి 4 బుక్స్ ఇస్తాము. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ పాఠశాలకు పిల్లల్ని పంపించాలని కోరుకుంటున్నాము. ప్రతి బుక్ కూడా క్వాలిటీతోనే ఉంటుంది. ఇది 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అండి. ఈ 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో లెసను ఏకలవ్య. ఇక్కడ చూడండి అక్కడ ఏం జరుగుతుంది పిల్లలు దాన్ని అర్థం చేసుకొని టీచర్ ఇక్కడ ఏకలవ్య అండ్ వాళ్ళ శిశువులు దాని గురించి పిల్లలకు అర్థవంతంగా ఉంటుంది అన్నట్టు. ప్రతిదీ ఎవ్రీథింగ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న పిక్చర్ని చూసి పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ముందే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని మనకి క్వశ్చనింగ్ చేస్తారు. క్వశ్చనింగ్ చేసి మనం క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు కూడా ఆన్సర్ చెప్తారు. టీచర్ ఇక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే మనము మ్యాటర్ దాన్ని రీడింగ్ చేసుకుంటా చెప్పుకుంటా పోతే వాళ్ళు అర్థం చేసుకొని మనకు ప్రతిదానికి ఆన్సర్ చెప్తారు అన్నట్టు. అందుకే ప్రింటెడ్ ప్రతిదీ పిక్చర్స్తోనే ఉంటాయి అన్నట్టు. ఎవ్రీథింగ్ పిక్చర్స్, వితౌట్ పిక్చర్స్ అయితే ఉండయి. అలాంటప్పుడు పిల్లలకు కూడా అర్థవంతంగా ఉంటుంది అన్నట్టు పుస్తకం అనేది.